వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాలు ప్రకటనలు చేశాయి. ఇది చాలా మంచి డీల్ అని చెప్పుకుంటున్నాయి. కానీ ఈ డీల్లో ఒక అంశంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఈ ఒక్క అంశమే పూర్తిగా డీల్ ముంచేసే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అదే రష్యా చమురు కొనుగోలు అంశం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై భారీగా ఆర్థిక ఆంక్షలు వేసిన యుఎస్ ఆ దేశం నుంచి చమురు కొంటూ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తుందంటూ భారత్పై అదనంగా 25% సుంకాలు వేసింది. అయితే తాజాగా ఈ అదనపు సుంకాలను తొలగించడంతో పాటు ట్రేడ్ డీల్ కుదరలేదని భారత్పై వేసిన 25% సుంకాలను కూడా 18%కి తగ్గించింది. రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని, దానికి బదులుగా యుఎస్ వెనిజులా చమురు కొనేందుకు అంగీకరించిందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అయితే ఏదైతే వార్తల్లో గత కొద్ది రోజులుగా ట్వీట్ ద్వారా చేసినటువంటి ఏదైతే అంశం ఉందో, అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, అంటే అందులో మెన్షన్ ఏమేం చేశారంటే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కుదిరింది, దీనికోసం అని చెప్పేసి ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు, అంటే 25% నుంచి 18%కు ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు, బట్ దీనికి ఒక కండిషన్ కూడా పెడుతున్నట్టు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అందులో రష్యా నుంచి చమురును కొనుగోలు చేయకూడదని చెప్పేసినటువంటి కండిషన్ కూడా అందులో పెట్టడం జరిగింది. ఇది అందరికి కూడా ఆశ్చర్యాన్ని ప్లస్ ప్రశ్నగా మిగిలిచింది. కాబట్టి దీనికి సంబంధించే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు చెప్పారు. అయితే ఈ విషయాన్ని భారత్ అయితే స్పష్టం చేయలేదు. దేశ ఎనర్జీ రంగం భద్రతే తమకు ముఖ్యమని, కాబట్టి 140 కోట్ల మంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని మాత్రమే చెప్పింది. రష్యాపై యుఎస్, యూరప్ దేశాలు భారీగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో తమ చమురుపై రష్యా డిస్కౌంట్స్ ఇచ్చింది. మార్కెట్ ధర ఎంతున్నా ప్రతి బ్యారెల్ను $60కే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. దీంతో ఒకానొక సందర్భంలో బ్యారెల్ పై సుమారు $15 నుండి $20 డిస్కౌంట్ లభించింది. అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లు అతలకుతలం కాకుండా కాపాడటం కూడా భారత్ కొనడం వెనుకున్న కారణం. అంటే ఇప్పటిదాకా కూడా రష్యా మనకు చాలా చౌకగానే చమురు మనకు అందజేసింది, మనం కొనుగోలు చేసాం. బట్ ఇప్పుడు భారత్ ఈ అమెరికా ట్రేడ్ డీల్ కుదిరిందో అక్కడ వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ ద్వారా రష్యా నుంచి కొనుగోలు తగ్గుతుందనేటువంటి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో 2024-25 మధ్య రష్యా నుంచి అత్యంత భారీగా చమురు కొన్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఒకానొక సమయంలో ప్రతిరోజు 20 లక్షలకు పైగా బ్యారెల్స్ చమురును భారత్ దిగుమతి చేసుకోయింది. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నెమ్మదిగా తగ్గిస్తూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో రష్యా ఇచ్చే డిస్కౌంట్ ప్రభావం కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే దిగుమతుల్లో 40% ఉన్న రష్యన్ దిగుమతుల వాటా నెమ్మదిగా తగ్గుతూ 33.7%కి చేరింది. ఇప్పుడు యుఎస్ డీల్ తర్వాత ఇది మరింత తగ్గొచ్చు. ఎందుకంటానంటే యుఎస్ డీల్లో పెట్టినటువంటి కండిషనే రష్యాతో ఆయిల్ కొనుగోలు ఆపాలని చెప్పేసి, కాబట్టి వారు ఇచ్చే డిస్కౌంట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుందంటూ కూడా నిపుణులు తెలుపుతున్నారు. అయితే యుఎస్ డీల్ కోసం రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపేయడం కుదిరే పని కాదని నిపుణులు అంటున్నారు. ఎనర్జీ అవసరాలకు ఏకీకృతం కాకుండా వికేంద్రీకరణ కోసం తాము ప్రయత్నిస్తున్నట్లు భారత్ ప్రభుత్వం పలుమార్లు చెప్పింది. ఈ క్రమంలోనే భారతీయ రిఫైనరీలకు రష్యా చమురు గురించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. చమురు కోసం రిఫైనరీలు కనీసం 6 నుండి 8 వారాల ముందుగానే ఆర్డర్లు ఇస్తాయి. కాబట్టి మార్చి తర్వాత కూడా ప్రతిరోజు 11 నుండి 13 లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి అవుతుందని విశ్లేషకులు అంచనా. ఆ తర్వాత కొత్త ఆర్డర్లు తగ్గే అవకాశం ఉందని వారి అభిప్రాయం. మార్కెట్ పరిస్థితులు, యుఎస్ డీల్ను బట్టి రష్యా చమురు దిగుమతి భారత్ తగ్గిస్తే వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ దేశాల నుంచి ఆ లోటును పూడ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సుమారు 40 దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుంది. భారత్ చమురు దిగుమతుల్లో యుఎస్ వాటా కేవలం 8.1%గానే ఉంది. ట్రేడ్ డీల్ నేపథ్యంలో దీన్ని భారత్ మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈల నుంచి కూడా ఆయిల్ కొనుగోలు పెంచొచ్చు. ఈ దేశాలతో భారత్ ఇప్పటికే చర్చలు మొదలుపెట్టిన ఆశ్చర్యం లేదు. ఆఫ్రికా దేశాలపైన నైజీరియా, అంగోలా, ఈజిప్ట్, లిబియా నుంచి చమురు దిగుమతులను భారత్ ఇప్పటికే పెంచుతూ వస్తోంది. వెనిజులాలో దొరికే హెవీ క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేయడం భారత్కు కష్టం. కాబట్టి సాధ్యమైనంతగా ఈ ఆయిల్ కొనుగోలు చేయకపోవచ్చు. అయితే రష్యా ఇచ్చినట్లే వెనిజులా ఆయిల్స్ పై కూడా బ్యారెల్పై $10 నుండి $14 డిస్కౌంట్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఆయిల్ను కూడా భారత్ కొనుగోలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.